వాళ్ళందరికీ నమస్కారం. నేను సురేష్ మీ బద్వేల్ పిల్లోడు. ఈరోజు అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమం మరి కొద్ది నిమిషంలో ఇక్కడ ప్రారంభం కానుంది. ఈ యొక్క పడిపూజ కార్యక్రమం అడ్రస్ వచ్చేసి నెల్లూరు రోడ్ శివ టింబర్ డిపో బద్వేల్ నందు. మనతో పాటు గురుస్వాముల వారు ఇక్కడ ఉన్నారు. ఈ గురుస్వాముల వారిని అడిగి కనుక్కుందాం మనము పూజా కార్యక్రమం ఏ విధంగా మొదలు పెడతారు. స్వామి చెప్పండి. స్వామి అయ్యప్ప స్వామి పూజ అనేది చాలా గొప్ప విశేషం. స్వామి ఈ పూజ అనేది అందరు చేయాలన్నా కానీ చాలా అదృష్టం ఉండాలా. ఈ పూజా కార్యక్రమం అనేది చాలా అదృష్టం అని ఈ పూజా కార్యక్రమం 18 ప్రతి ఒక్కరు పూజ చేయాలంటే వాళ్ళ అదృష్టము. ప్రతి ఒక్కరికి బాగా అనుకూలం అయ్యప్ప స్వామి వెంటమ్మటి ఉండి వాళ్ళకు అష్టారోగ్యాలను కల్పించి అన్నీ మన వెంట ఉంటాడు స్వామి. ఈ 18 మెట్ల పూజ చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా చాలా మంది అయ్యప్ప స్వామి ఇంట్లో ఎప్పుడు మన ఇంట ఉంటాడు, మనతో ఉంటాడని చెప్పి ప్రతి ఒక్కరు ఆసక్తి చూపిస్తారు. ఈ అయ్యప్ప స్వామి పూజ అనేది ప్రతి ఒక్కరు కూడా చేసి ప్రతి ఒక్కరు ఇంట్లో కూడా బాగా పూజా కార్యక్రమం చేయాలని చెప్పి గురుస్వామిగా కోరుకుంటున్నాను. ఇదో అలాగే మా స్వాములందరూ కూడా ఇక్కడ కూడా శిష్య బృందం మొత్తం అందరూ మా స్వాములందరూ మొత్తము పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈయన మా గురుస్వామి నారాయణ గురుస్వామి. లేని స్వామి స్వామి శరణం. స్వామి శరణం లేదు చెప్పండి. 4 మాటలు మాట్లాడాలి. దీక్ష కార్యక్రమం అనేది ఎంతో గొప్పది. అంటే అయ్యప్ప స్వామి దీక్షా కార్యక్రమం అనేది దీక్ష చేపట్టడం అంటే మనకు ఎన్నో జన్మల పుణ్యం అనేది కూడా ఉండాలి. మనకు ఈ దీక్షా కార్యక్రమం గురించి మరొక గురుస్వాముల వారు మనతో ఉన్నారు. ఆయన మనకు ఈ దీక్షా కార్యక్రమం గురించి అనేది ఆయన మనకు వివరిస్తారు. స్వామి శరణమయ్యప్ప. నా పేరు గుబ్బా వెంకట సుబ్బయ్య గురుస్వామి. నేను చిన్నతనం నుంచి అయ్యప్ప స్వామి మాల వేస్తున్నాను. మా నాన్నగారి పూర్తితో పడి వేశాను, కానీ మధ్యలో కొన్ని రోజులు మాల మానవేసినాను. మరియు 10 ఏళ్ళ నుంచి పూర్తి కంటిన్యూ చేస్తున్నాను. ఇది నా 18వ సంవత్సరము. అయ్యప్ప స్వామి మాల అనేది చాలా గొప్పది, చాలా పవిత్రమైనది. ముఖ్యంగా చెప్పాలంటే అయ్యప్ప స్వామి మహిమ చాలా చాలా గొప్పదనమాట. ఈ యొక్క దీక్ష అనేది ఏంటంటే 41 రోజు నిష్ఠ నియమాలతో ఈ యొక్క అయ్యప్ప స్వామి మాల వేసి ఖచ్చితంగా పూజా కార్యక్రమం హాజరుపరుచుకుంటూ మరియు ప్రతిదినము ఉదయం సాయంత్రము చలనీళ్ళ స్నానం చేసి బాగా స్వామిని భక్తితో పూజించి ఇరుముడి దాల్చి 41 రోజు అయిన తర్వాత శబరిమలకు వెళ్ళి తిరిగి వచ్చి దీక్షా కార్యక్రమము పూర్తి ముగించవలను. స్వామి మొదటిసారి మాల వేసే వారికి మీరు ఏమన్నా చెప్పదలుచుకున్నారా? మొదటి స్వామి కన్యాస్వాములకు ఇప్పుడు మొదటి కన్యాస్వాములు మాలేసేవారు చాలా ఇది అయ్యప్ప స్వామి దీక్ష అనేది చాలా అద్భుతమైనది. కన్యాస్వాములు అంటే చాలా నియమనిష్టలతో కూడిన పని. ఇది ఏంటంటే కన్యాస్వాములు ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే మాల అనేది ఏదో అనుకుంటారు, కానీ దీక్ష అనేది ఎంత కనిష్టమైనదో మనము చెప్పులు లేకుండా పొద్దున్నే చీకట్లు 4 గంటలు వేసి స్థలస్థానము, అలాగే నిద్రపోకుండా ఎవరన్నా ఒకవేళ బాత్రూమ్ పోయినా అయిపోకుండా నిద్రపోకుండా పనికి పోయి స్నానం చేసి పిచ్చ చేసి పూజా కార్యక్రమము పాల్గొని ఉదయాన్నే చీకట్లో 4 గంటలకు లేచి పూజా కార్యక్రమం ముగించుకొని మళ్ళా దర్శనం అన్నీ చేసుకునేవారు. ఈ కన్యాస్వాములు ఏంటంటే ఈ అయ్యప్ప కన్యాస్వాముల కోసము ప్రతి ఏడాది ప్రతి ఒక్క కన్యాస్వాములు మాలికాపురతమ్మ అని కోరుకుంటుంది. కానీ కన్యాస్వాములు అంటే ప్రతి ఒక్కరు కూడా మాకు వాళ్ళు ముఖ్యము. మన శబరిమల కొండకు వెళ్ళాలంటే కన్యాస్వామి లేనిది బస్సులో కానీ మాకు కానీ మా రూమ్లో కానీ ప్రతి ఒక్కరు కన్యాస్వామి అంటే మణికంఠ స్వామితో సమానం. వాళ్ళు లేనిదే మన ప్రయాణం లేదు. స్వామియే శరణమయ్యప్ప. ఇటువంటి మహాపడిపూజ కార్యక్రమాన్ని మనము ఎంతో గొప్పగా అంటే మనం చూసాము, చాలా మంది ఇళ్లలో చేసుకుంటారు, మనము బయట చేసుకుంటారు, కానీ ఇది ఒక టింబర్ డిపో అన్నమాట. ఇటువంటి టింబర్ డిపోలో ఫస్ట్ టైం అయ్యప్ప స్వామి మహాపడిపూజ కార్యక్రమం అనేది నేను కూడా చూడడం చాలా సంతోషము, చాలా గర్వకారణము. ఈ యొక్క పూజ అనేది ఎంతో విజయవంతం కావాలని గురుస్వాముల వారి ఆశీస్సులతో స్వాముల వారి ఆశీస్సులతో మనం కోరుకుంటూ మీ సురేష్ బద్వేల్ పిల్లోడు.